సన్నిధి కాంతితో నేను కరుణించునుగాక. ప్రసన్న వీరిద్దరూ దేవుని నామంలో జతపరచబడటానికి ప్రభు చూపించిన కృపకి ప్రభుకి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా మా నాన్నగారు అలాగే దేవుని సేవకులు జయపాల్ గారు మరి ఈ వధువుల్ని దీవించాలని ఆశీర్వదించాలని చెన్నై నుంచి ఎంతో ప్రయాసతో వచ్చారు. మరి దానికి మా నాన్నగారు కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా సహోదరు నా బ్రదర్ రాజ్ ప్రకాష్ పాల్ తన కుటుంబానికి బృందానికి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మరి వివాహం చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా రోషన్ కోసం. నాకు రోషన్ ఇంచుమించు 2018 నుంచి పరిచయం. నేను రోషన్ రమేష్ వీరందరూ కర్నూలు ఎక్కువ వెళ్ళేవాళ్ళం. నా తమ్ముడు పంపించేవాడు. మరి రోషన్ జీవితము అంచెలంచెలుగా చూస్తున్నప్పుడు ప్రభు తనని ఆశీర్వదించి తన చదువుల్లో తన వ్యాపారముల్లో తన వృత్తిలో అలాగే పరిచయ రీతిగా ఇప్పుడు వివాహ రీతిగా దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితి తీసుకొచ్చి చూసినప్పుడు ఎంతో నా హృదయము ప్రభువును స్తుతిస్తుంది. వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఒక మాట చెప్తానేమనుకోవద్దండి. చాలా పెళ్ళిళ్ళు నేను చేశాను, చూశాను. ఇప్పుడు కాదు కానీ కొన్ని 10 సంవత్సరాల ముందు వివాహం అన్నప్పుడు పెళ్లి కూతురు ఏడుస్తుంటుంది. నాకు చాలా రోజు అర్థమయ్యేది కాదు. మా నాన్నగారు పెళ్లి చేసినప్పుడు ఎందుకు మా ఏడుస్తుంది పెళ్లి కూతురు అని ఇంటికి వెళ్ళి అడిగేవాడిని మా మమ్మీని. పెళ్లి కొడుకేమో నవ్వుతూనే ఉండేవాడు. కానీ పెద్దగా తెలుసుకున్నాను, పెళ్లి కుమార్తె చివరిసారిగా ఏడుస్తుంది, పెళ్లి కుమారుడు చివరిసారిగా నవ్వుతాడని. చూడండి ఏం బిడ్డలారా, భార్య భర్తలు అది ఒక ప్రత్యేకమైన బంధం. ఒక భర్త ఒక భార్య వారి లోపములు కప్పాలి, వారి బలహీనతలు బయట చెప్పకూడదు. ఇంకొకటి, నీ భర్త మారాలనుకుంటే నీ భార్య మారాలనుకుంటే అది దేవునికి చెప్పాలి. వారికి చెప్తాం వల్ల ప్రయోజనం లేదు, వారి తల్లిదండ్రులు చెప్తాం వల్ల ప్రయోజనం లేదు. దేవుడికి ఒక్కడికే ఒక మనుష్యుడి హృదయము మార్చగలిగిన శక్తి ఉంది. ఈరోజు వివాహము అనేక వివాహాలు కోల్పోతున్నాయి. పైరూపమైన అందచందాలు, ఆస్తిపాస్తులు, చదువులు అన్నీ చూసుకొని ఈరోజు మనం కోర్టులకు వెళ్తే ఎక్కువ కేసెస్ విడాకుల కేసెస్, ప్రార్థన సమస్యలు. ఒకసారి మా నాన్నగారు ప్రేయర్ కాల్స్ అన్నీ తీసి 2000 కాల్స్ వస్తున్నాయి. అప్పుడు లెటర్స్, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ఎస్, వాట్సాప్, ఏ భారం ఎక్కువ ప్రాముఖ్యమైన భారం ఏంటయ్యా అని పరీక్షించండి అని చెప్పినప్పుడు మాకు తెలుసుకున్నది ఏంటంటే కుటుంబ సమస్యలు. దేవుడు చేసిన ఆనందమైన వివాహం అని పాడు చేయాలనేది సాతాను ఉద్దేశము. ఈరోజు చాలామంది అనుకుంటారు పరలోకానికి వెళ్ళిపోయి అమ్మాయ పరలోకానికి వచ్చేసాను హాయిగా ఉండాలి అనుకుంటారు. కానీ దేవుడు భార్యాభర్తలు ఎందుకు చేశారంటే పరలోకములో ఉన్న ఆనందాన్ని ఈ భూలోకంలో అనుభవిస్తాం నిమిత్తము. కానీ ఈ వివాహము కట్టబడాలంటే నేను 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిది, పొద్దున్న లేచిన వెంటనే నాకు తెలిసి ఖచ్చితంగా మొదటి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలు నువ్వంటే నాకు ఇష్టం చెప్పుకుంటారు. నువ్వంటే నాకు ఇష్టం అనొద్దు, నేను క్షమించేశాను, నువ్వు కూడా నన్ను క్షమించు అని అడుగు. భార్యాభర్తలు అంటే నన్ను క్షమించు, ఏంటి కారణం అడగద్దు, నన్ను క్షమించు, నేను నిన్ను కూడా క్షమిస్తున్నాను. ఇద్దరు గుడ్ ఫర్గివర్స్. వివాహం అనేది ఇద్దరు క్షమించుకునే వారి మధ్య జరిగేది. చాలామంది పెళ్లి చూపులు అడుగుతుంటారు నా దగ్గర వచ్చి, మంచి వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. నేను ఒకే మాట అంటాను, మంచి వాళ్ళందరూ పరలోకంలో ఉన్నారు, చెడ్డోళ్ళందరూ నరకంలో ఉన్నారు, ఎటు కానులందరూ ఈ భూలోకంలో ఉన్నారు. సో బహుశా ప్రసన్న అనుకుందేమో రాజన్న చెప్పారు రోషన్ చాలా మంచోడని, రేపు గొడవ అయినప్పుడు రాజన్న తిడుతుంది ఖచ్చితంగా. అలాగా రోషన్ కూడా అనుకున్నాడేమో, రాజన్న చెప్తే కట్ట చెప్తాడు ఎప్పుడు, ప్రసన్న చాలా మంచిదని, చిచి దెయ్యం అంటే నువ్వే అనుకుంటాడేమో. కాబట్టి అలా అనుకోక, మనిషి అన్నాక లోపాలు ఉంటాయి, అవిధేయతలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. కానీ ఆ క్షమించడానికి కావాల్సిన శక్తి కావాలండి. అందుకే ప్రభు అన్నాడు, మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు నిన్ను ఇతరులని క్షమించే శక్తిని ఇస్తాడు. రెండవది, చాలా సహనం కావాలి. సహనాన్ని కోల్పోతారు చాలామంది. అంటారు 10 సంవత్సరాలు ఏంది, ఇంకెక్కడ నేను ఆగాలి నీతో, 20 సంవత్సరాలు ఇంకెక్కడ లేదు. సహనం. ఒక పునాది వేయాల్సి వచ్చినప్పుడు ఎంత లోతు ఆ పునాది ఉంటుందో అంత ఎత్తు బిల్డింగ్ ఉంటుంది. అలాగే వివాహం కూడా అంతే. సహనముతో ఇద్దరు సహనము కలిగి ఉండాలి. సహనముతో ఉన్న భార్య భర్తలు సహనము కలిగిన బిడ్డలను కంటారు. ఆ సహనం అనే గుణము ఆత్మఫలములో 4వ ఫలము. అది దేవుడే ఇవ్వగలిగిన వాడు. మనుషుడికి సహనం ఉండదు. మూడవది నేను ముగించేస్తాను, క్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమ.
మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు ఆయన మన కోసము కలువరి సిలువలో రక్తం చిందించాడు. మనం ఆయనను ఎరగనప్పటికీ ఆయన మనల్ని ఎరిగాడు. మనం నిత్యమైన నరకానికి వెళ్తున్నప్పటికీ, దేవుని కుమారుడిగా ఉన్నప్పటికీ, దేవుని కుడిభాషను కూర్చుంటున్నప్పటికీ, ఆయన మహిమను, ఆయన తేజస్సును సమస్తమును మన కోసం త్యాగం చేసి పశువుల పాకలో పెట్టి సామాన్యుడిగా జీవించి ఏ పాపము లేని ప్రభు రక్తమంతా మన కోసం చిందించాడు. ఒక భర్త, ఒక భార్య అగాపే ప్రేమతో, క్రీస్తు ప్రేమను ఒకరొకరు ప్రేమించుకోవాలి. అలా ప్రేమించుకోవాలి. ఇప్పుడు ఈ 3 గుణాలు కలగాలంటే ఎలా కలుగుతాయి? అది దేవుని వైపు చూడాలి. సహనం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రేమ ఉండాలి, కుటుంబం కలిసి ప్రార్థన చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనదండి. పొద్దుట, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలు మనం ఎలా తింటామో భార్యాభర్తలు కూడా రోజుకు ముమ్మారాన ప్రార్థన చేసుకోవాలి. రెండవది, కలిసి మందిరానికి వెళ్ళాలి. ఒకే మందిరానికి వెళ్ళాలి, కలిసి మందిరానికి వెళ్ళాలి. మూడవది, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు. భార్యాభర్తలను చెప్పాలంటే ఒకే మాట అంటాను, ఒకే ఫోన్ ఉండాలి, ఒకే ఫోన్, ఒకే ల్యాప్టాప్ ఉండాలి. ఏమండి? అలా ఉన్నప్పుడే, ఏక మనసు ఉన్నప్పుడే ఆ కుటుంబం కట్టబడుతుంది. మరి అలాగ దేవుడు వీరిని దీవించాలి, వీరి వంశంను ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి మా నాన్నగారు కూర్చుంటే నాకు ఇప్పుడు కూడా కాళ్ళు చేతులు వణుకుతాయి. నేను ఇప్పుడు 15 సంవత్సరాల సేవలో ఉన్నాను. ఆయన ముందు వాక్యం చెప్పాలంటే నేను ఇప్పుడు ఇంకా ఎసైట్ చేస్తాను, పెద్దవారు ఉన్నారని. మరి మా నాన్నగారి జీవితంలో నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఒక మనిషిని ఎంతగా తప్పు చేసినా మనిషిని క్షమించాలి, ప్రేమించాలి. ఇప్పుడు ఈరోజు సేవకులయ్యాం, అలాగే రేపు రోషన్ కూడా అలా జీవించి చూపించాలి. ఒకళ్ళు దేవుడు కృప చూపించి రోషన్ కూడా 3 బిడ్డలను ఇస్తే రోషన్ ఎలాగుంటాడో వారి బిడ్డలు కూడా అలాగే ఉంటారు. దట్ ఈస్ అ బ్లెస్సింగ్. రియల్లీ రోషన్ ఈజ్ వెరీ, నాకు తెలిసిన వరకు చాలా మంచివాడు. మరి మీకు తెలిస్తే వేరే విషయం. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. దేవుడు చక్కగా, అలాగే వారి తమ్ముడు సతీష్ గారు, అలాగే వారి ఫాదర్, మదర్ వెరీ లార్డ్ చర్చ్లో ఎంత కమిట్మెంట్ అయ్యారు. దేవుడు వారిని చక్కగా ఆయన సమకూర్చారు. మీరు కూడా మీ బిడ్డలకి ఒక మంచి మాదిరిగా చివరి ఆశీర్వాదాలు ముగించుకుంటాను, ఇంకా టైం వేస్ట్ చేయను. 2 వధూవరుల జీవితములను ఆశీర్వదించు నాయన, అపవాది క్రియలు లయపరచు నాయన. దేవా, భూమి పునాది వేయక ముందే ఈ దంపతుల కోసం నువ్వు తలంచిన నీ ప్రతి ఆలోచన, నీ ఆశలు, నీ కోరికలు వీరి పట్ల నెరవేర్చు నాయన. అయ్యా, క్రీస్తు అనే పునాది మీద వీరి జీవితమును కట్టుకున్న వారుగా, మనుషుల వైపు సహాయం చూడక దేవా, నీ వైపు మాత్రమే వీరి సహాయం పొందుకొని వీరి జీవితంలో అనేక మందికి శ్వాసనిచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయి. వీరి గర్భమును ఆశీర్వదించాయా. వీరికి పుట్టిన బిడ్డలు అయా దైవ భయముతో నాయన ఘనమైన సేవకులుగా నియమించబడి వారు ఉండడానికి సహాయం చేయ ప్రభా. దేవా, సంఘానికి, సమాజానికి, దేవా, కుటుంబానికి, లోకానికి ఈ వధూవరుల్ని నువ్వు ఘనమైన వారుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ జోసెఫ్ ప్రకాష్ గారు. వారు చెప్పినటువంటి మాటలు నిజంగా చాలా అమూల్యమైనవి. వారు అన్నారు ఒక మాట, నాన్నగారి ముందు మాట్లాడారంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయని. కానీ నేను జైపాల్ గారిని చూస్తూ ఉంటే, ఇందాక రాజ్ ప్రకాష్ పాల్ గారు మాట్లాడుతున్నా, జోసెఫ్ ప్రకాష్ గారు మాట్లాడుతున్నా, వాళ్ళ ఆయన కళ్ళలో, ఆయన మొహంలో ఉన్నటువంటి ఆనందం నేను ఒక తండ్రిగా తన హృదయాన్ని నేను చూడగలిగాను. సో దేవుడు అట్టి కృప 3 కుమారులకు అనుగ్రహించి వారిని పరిచయంలో వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ. ఈ సమయంలో నూతన వధువరులు ఇద్దరు కూడా పూలమాలలు మార్చుకుంటారు. ఆ తర్వాత బోత్ పేరెంట్స్, రోషన్ తల్లిదండ్రులు సుదర్శనరావు గారు, రోజీ గారు, అలాగే ప్రసాద్ గారు, లక్ష్మి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒకసారి చప్పట్లు కొడదాం, వారిని అభినందిద్దాం. బోత్ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సుదర్శన్ గారు, రోజీ గారు, ప్రసాద్ గారు, లక్ష్మి గారు. అలాగే ఈ సమయంలో కేక్ కటింగ్ సమయంలో రెవరెండ్ డాక్టర్ ఎన్ జైపాల్ గారు, జోసెఫ్ ప్రకాష్ గారు, అలాగే రెవరెండ్ డాక్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు, జెసి పాల్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం. దైవజనులు
సమయంలో రెవరెండ్ డాక్టర్ ఎన్ జయపాల్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో కేక్ కటింగ్ విషయంలో ప్రార్థిస్తారు. అలాగే ఆశీర్వాదంతో ముగించవలసిందిగా మనం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ వధూవరుల వైపు చూడండి. చివరిగా వారు కేక్ కట్ చేస్తున్నారు. మీ అందరి సమూహంలో దేవుని ఆశీర్వాదాలు మీ మీద కుమరించబడినట్లు క్లోజింగ్ ప్రేయర్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ అనాది సంకల్పము చొప్పున నీ ఎయిర్పోర్టులో నీ చిత్తములో రోషన్ని ప్రసాదాన్ని నీ నామములో జతపరచుటకు, నీ సన్నిధిలో అభిషేకించుటకు నీవు నియమించిన నియమం ప్రకారముగా వారి వివాహమును జరిగించుటకు నువ్వు చేసిన మేలులకై వందనములయ్యా. ఈ మొదటి రోజు నుండి వారి జీవితాంతం వరకు సంతోష సమాధానాలతో ఫలించి అభివృద్ధి చెందుటకు, దినదినాభివృద్ధి పొందినట్లుగా మీరు వర్ధిల్లి భూమిని నింపండని ఆనాడు నీవు చెప్పిన మాటలు వీరి పట్ల, వీరి కుటుంబం పట్ల నెరవేరునట్లుగా సహాయం చేయము. అలాగే ఈ వివాహమునకు హాజరైన అతిథులను, కూడి వచ్చిన సేవకులను, కుటుంబీకులను ప్రతి ఒక్కరిని కూడా దీవించుము. త్వరలో నాయన నీవు రారాజుగా రాబోతున్నామని, నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ వరుడైన క్రీస్తు కొరకు వధువు సంఘము వలె మేమందరము సిద్ధపడి ఉండుటకు పరలోక రాజ్యములో నిరంతరం ఉండే భాగ్యమును ఈ వివాహములో హాజరైన ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని, ముఖ్యంగా ఈ రోజున నీ గాయపడిన హస్తమును చాపి రోషన్ని, ప్రసన్నను దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, నూతన వధూవరులుగా దేవుని సన్నిధిలో నిలిచిన రోషన్ ప్రసన్నలకును వారి కుటుంబీకులకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వివాహము అన్నిటికంటే ఘనమైనదిగా ఎంచి ఈ భూపునాది మునుపే మా ఇరువురిని జతపరచి, వివాహము అన్నిటికంటే ఘనమైనదిగా ఎంచి ఈ భూపునాది మునుపే మా ఇరువురిని జతపరచి, వివాహములో
రసము చేసి మా మధ్య నీవు సంచరిస్తూ సమృద్ధినిచ్చావయ్యా. గాన వివాహములో నీళ్ళ ద్రాక్ష రసము చేసి మా మధ్య నీవు సంచరిస్తూ సమృద్ధినిచ్చావయ్యా. నీ ప్రణాళిక మాకు చూపి నీ వాగ్దానము నెరవేర్చి నీ స్తుతి పాత్రగమము మార్చి నీ తోడునిచ్చావయ్యా. నీ ప్రణాళిక మాకు చూపి నీ వాగ్దానము నెరవేర్చి నీ స్తుతి పాత్రగమము మార్చి నీ తోడునిచ్చావయ్యా. వివాహము అన్నిటికంటే ఘనమైనది గాయించి ఈ భూపునాది మునుపే మా ఇరువురిని జతపరచి. వివాహము అన్నిటికంటే ఘనమైనది గాయించి ఈ భూపునాది మునుపే మా ఇరువురిని జతపరచి. చూపి నీ వాగ్దానము నెరవేర్చి నీ స్తుతి పాత్రగమము మార్చి నీ తోడునిచ్చావయ్యా. నీ ప్రణాళిక మాకు చూపి నీ వాగ్దానము నెరవేర్చి నీ స్తుతి పాత్రగమము మార్చి నీ తోడునిచ్చావయ్యా. యేసయ్యా నీ హస్తము చాటి మమ్మును అభిషేకించు. నీ పాద ఆత్మ వరకు నమ్మకముగా సాగించు. యేసయ్యా నీ హస్తము చాటి మమ్మును అభిషేకించు. నీ పనిలో అంతము వరకు నమ్మకముగా సాగించు. అభిషేకించు నీ పనిలో అంతము నమ్మకముగా సాగానయ్యా. నీ ప్రణాళిక మాకు చూపి నీ వాగ్దానము నెరవేర్చి నీ స్తుతి పాత్రగమము చేసి తోడునిచ్చావయ్యా. నీ ప్రణాళిక మాకు చూపి నీ వాగ్దానము నెరవేర్చి నీ స్తుతి పాత్రగమము మార్చి నీ తోడునిచ్చావయ్యా. నీవు జతపరచినది ఎవరు విడదీయలేరని నమ్మి నీ ప్రియమైన దాసుడుగా నీ సేవను ఉండుటకు నీవు జతపరచి